అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి సునీత పిటిషన్ వేశారు. ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ వేశారు. ప్రచారంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించి నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని మాగంటి సునీత కోరారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాగంటి సునీత ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ వేశారు. ప్రచారంలోనూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను విచారించి నవీన్ యాదవ్ ఎన్నికలను రద్దు చేయాలని మాగంటి సునీత కోరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నవీన్ యాదవ్ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత ఒక పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పిటిషన్ ని స్వీకరించినటువంటి కోర్టు ఇది విచారణ జరుపుతామంటూ కూడా తిరిగి ఈ క్లయింట్ కి న్యాయవాదికి ఆ విషయాన్ని కోర్టు తెలియజేసినట్టుగా సమాచారం అవుతుంది. నామినేషన్ లో నవీన్ యాదవ్ సమర్పించినటువంటి అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని దాంట్లో మెన్షన్ చేశారంటూ కూడా ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తి ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా కూడా న్యాయవాది తరపున పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. ప్రచారం సమయంలో ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ప్రచారం జరిపేటువంటి సమయంలో కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్నట్టుగా కూడా కొన్ని అంశాలని దాంట్లో పొందుపరిచి ఈ రెండు అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ మాగంటి సునీత హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. నవీన్ యాదవ్ గెలిచినటువంటి ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒకటి, నామినేషన్ లో తప్పుడు వివరాలని అఫిడవిట్ లో మెన్షన్ చేశారంటూ ఒకటి, తప్పుడు సమాచారంతో నవీన్ యాదవ్ గెలిచాడు ఎన్నికలను రద్దు చేయాలంటూ కూడా కోరుతూ మాగంటి సునీత వేసినటువంటి పిటిషన్ స్వీకరించినటువంటి హైకోర్టు త్వరలో దీనిపైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. అఫిడవిట్ లో ఏ రకమైనటువంటి తప్పుడు సమాచారాన్ని మెన్షన్ చేశాడనే దానిపై కూడా కోర్టు విచారణ జరిపి తప్పుడు సమాచారాన్ని మెన్షన్ చేసినట్టయితే కోర్టు దీనిపైన కౌంటర్ దాఖలు చేయమంటూ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎలాంటి తప్పుడు సమాచారం చేయలేదు అని కోర్టు భావిస్తే మాత్రం ఈ పిటిషన్ ని తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది విచారణ సందర్భంగా కోర్టు తీసుకునేటువంటి నిర్ణయం కాబట్టి కోర్టు విచారణ సమయంలో ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉందా అనే దానిపై మాత్రం కొంత టెన్షన్ నెలకొంది. ఇటీవలే అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ని ఓడించేటువంటి ప్రయత్నాలు జరిగాయి. అక్కడ బీసీలని, ముస్లింస్ ని, ఇతర వర్గాలందరినీ కూడా ఏకం చేసి బీఆర్ఎస్ తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. యువ నాయకుడు చిన్న వయసులోనే 3 సార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ 4వసారి అధికార పార్టీ తనకు అవకాశం కల్పించడము, ఆ అవకాశాన్ని తను నిలబెట్టుకోవడం కోసం 24 గంటల పాటు శ్రమించి తమ క్యాడర్ అంతా కూడా బలపరిచి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసి కనీసం 2 నెలలు కాకముందుకే ప్రత్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థి మాగంటి సునీత కోర్టుని ఆశ్రయించి కోర్టులో కొన్ని అంశాలను లేవనెత్తి తనకు ఉన్నటువంటి అభ్యంతరాలపైన విచారణ జరిపి ఆ ఎన్నికలను రద్దు చేయాలంటూ కూడా తను వేసినటువంటి పిటిషన్ పైన కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. మీడియా